నమస్కారం. గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగం ఛానల్కు స్వాగతం. డిసెంబర్ 2025 ధనస్సు రాశి వారికి ఇది కేవలం ఒక నెల మాత్రమే కాదు, వారి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పక్క అర్ధాష్టమ శని ప్రభావం, మరోపక్క లగ్నంలోకి దూసుకొస్తున్న కుజుడు. మరి ఈ గ్రహాల యుద్ధంలో గెలుపు ఎవరిది, మీదా లేక సమస్యలదా అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చెయ్యండి. అలాగే లైక్ కూడా చెయ్యండి. మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముందుగా గ్రహాల స్థితిగతులను గమనిస్తే, మీ రాశ్యాధిపతి అయిన గురువుగారు 7వ ఇంట్లో ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కాని శని భగవానుడు 4వ ఇంట్లో ఉండి అర్ధాష్టమ శని ప్రభావాన్ని చూపిస్తున్నారు. దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు, మెంటల్ ప్రెషర్ సహజం. మీరు ఊహించని బాధ్యతలు మీ భుజాల మీద పడవచ్చు. అయితే అసలు సిసలైన మార్పు డిసెంబర్ 7న జరుగుతుంది. గ్రహసేనాధిపతి అయిన కుజుడు సరిగ్గా డిసెంబర్ 7న మీ రాశిలోకి, అంటే లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు. ధనస్సు రాశి అగ్నితత్వం. కుజుడు అగ్నికారకుడు. అగ్నితో అగ్ని కలిస్తే ఏమవుతుంది? విపరీతమైన ఎనర్జీ వస్తుంది. మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఏ పనైనా క్షణాల్లో చేసేయాలనే తపన పెరుగుతుంది. కానీ మిత్రులారా, ఇక్కడే ఒక చిన్న వార్నింగ్. ఆ ఎనర్జీని సరైన దారిలో పెట్టకపోతే అది కోపంగా మారి అనవసరమైన గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు, ఆఫీసులో మాట్లాడేటప్పుడు అతివేగం అస్సలు వద్దు. మరి బిజినెస్ చేసేవారి పరిస్థితి ఏంటి? గురువుగారి దయవల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు అద్భుతంగా ఉంటాయి. కాని ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. బాస్ మీద కోపం వచ్చినా దాన్ని లోపలే దిగమింగుకోవటం మంచిది. ఎందుకంటే ఇది తాత్కాలికమే. ముఖ్యంగా గృహిణులు మరియు స్టూడెంట్స్ హెల్త్ విషయంలో జాగ్రత్త వహించాలి. బాడీ హీట్, బీపీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి చల్లని పదార్థాలు తీసుకోవటం మంచిది. ఇక ఈ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు కొన్ని ఉన్నాయి. అవే చంద్రాష్టమ దినాలు. ఈ నెలలో సుమారుగా డిసెంబర్ 12, 13 మరియు 14 తేదీల్లో చంద్రుడు మీ రాశికి 8వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ 3 రోజులు ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్కి దిగకండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి. సమస్యలు ఉన్నాయని భయపడకండి. పరిహారాలున్నాయి. ఈ నెలలో మీరు చేయవలసిన చిన్న పని, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోండి. ఎర్రటి పూలతో పూజ చేయండి. ఇది మీ కోపాన్ని తగ్గించి విజయాన్ని ఇస్తుంది. వీలైతే శనివారం నాడు పేదలకు లేదా వికలాంగులకు హెల్ప్ చేయండి. అర్ధాష్టమ శని దోషానికి దానం మించిన పరిహారం లేదు. గుర్తుంచుకోండి, గ్రహాలు మనకు దారి చూపిస్తాయి, కాని నడవాల్సింది మనమే. ధైర్యంగా అడుగు వేయండి. గురుబలం మీకు తోడుగా ఉంది. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. అలాగే 2026 కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.